భూతద్దం భాస్కర్ నారాయణ 2 hours 12 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఒక మాదిరిగా ఆడి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సినిమా. ఇక సినిమాని చూసాక నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించిందండి. మంచి కాన్సెప్ట్, పౌరాణిక కథను యూజ్ చేసుకొని అసలు ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా లాస్ట్ వరకు ఉంది. కానీ కొన్ని విషయాలు ఏంటి వీళ్ళు ఇలా అనుకున్నారు కాబట్టి అదే కరెక్ట్ ఎలా అవుతుంది, ఇలా ఎలా జరుగుతాయి, ఇంకా సెకండ్ హాఫ్ మధ్యలో మరీ కొంచెం కూడా రివీల్ చేయకుండా కాంప్లికేట్ చేశారు. అది తప్పిస్తే మిగతా సినిమా అంతా ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. సో ఒకసారి చూడడానికి బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ 2 మహామృత్యుంజయ అని కూడా లాస్ట్లో అనౌన్స్ చేశారు. సో చూడాలి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తలలు లేకుండా డెడ్ బాడీస్ కనిపిస్తాయి, అది పర్లేదు అనుకుంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం లేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల సమీపంలో చించోలి అడవుల్లో ఒక హత్య జరిగింది అంటూ సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ హత్య చేయబడ్డ బాడీస్కి తలలు లేకుండా వదిలి వెళ్తారు. అసలు ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అన్నది మన డిటెక్టివ్ అయిన భూతద్దం భాస్కర్ నారాయణ గారు అదే శివ కందుకూరి గారు కనిపెట్టారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వండర్ఫుల్ అండి. బిఎఫ్ఎక్స్ కానీ యానిమేషన్తో చెప్పే పౌరాణిక కథను కానీ ఎక్సలెంట్గా అనిపించాయి నాకైతే. చాలా రోజులకి ఒక థ్రిల్లర్లో అసలు ఏం జరిగి ఉంటుందో గెస్ చేయలేని విధంగా మంచి రైటింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ డిటెక్టివ్గా హీరో శివ కందుకూరి గారిది ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అండి. సినిమా కొంచెం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయని స్లైట్గా టచ్ చేసినట్టు అనిపించింది, కానీ బట్ ఇది మెయిన్ స్టోరీ డిఫరెంట్. మూవీ స్టార్టింగ్, ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్, ట్విస్ట్ ఇవి హైలైట్స్గా నిలుస్తాయి. హీరోయిన్ రాశి సింగ్ గారికి కూడా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, బాగా యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతేం అనిపించలేదు. సినిమాటోగ్రఫీ కూడా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల నార్మల్గా అనిపించింది. మైనస్ పాయింట్స్, నాకు అసలు నచ్చని పాయింట్ ఏంటంటే త్రూఅవుట్ మూవీలో ఓకే ఇది ఇలా జరిగి ఉండొచ్చు అనుకుంటారు, అలాగే జరిగినట్టు చూపిస్తారు ఫస్ట్ గెస్ట్లోనే. అందులోని ఎన్నో విషయాలు అలానే చూపిస్తారు మొత్తం మూవీలో. అలాగే సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ అంతా అది చూపించి ఇది చూపించి ఎక్కువ ఒకేసారి చూపించి కాంప్లికేట్ చేశారనిపించింది. ఇక్కడ కొంచెం బాగా తీసుకుంటుంటే సినిమా రిజల్ట్నే వేరే లెవెల్లో ఉండేది అనిపించింది. డిటెక్టివ్ సీన్స్ కొన్ని పర్లేదు, కానీ ఇంకొంచెం ఈ డిటెక్టివ్ రోల్ని ఇంకొంచెం యూజ్ చేసుకుని ఉంటే బాగుంది అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మైనస్ పార్ట్స్లో చెప్పినవైతే ఎఫెక్ట్ అవుతుంది, కానీ మంచి యూనిక్ కాన్సెప్ట్, ఒకసారి తప్పకుండా చూడగలిగే సినిమా. వాచబుల్ థ్రిల్లర్ ఫర్ ఇట్స్ యూనిక్ కాన్సెప్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.